మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్లు అందరం నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది. నగరంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా మేమంతా సమైక్యంగా నిలిచి అభివృద్ధి పనులు జరగకుండా మేమంతా సమైక్యంగా ఈ రోజు నిలిపేయడం జరిగింది. ఎందుకంటే గతంలో 3 సంవత్సరాల కాలంగా మేము పనులు చేపట్టిన దానికి ఇంతవరకు బిల్స్ ఇవ్వక మేము చాలా సతమతం అవుతా ఉన్నాము. చేసిన అప్పులు తీర్చలేకుండా ఉన్నాము. అదే పరిస్థితిలో పెరిగిన భారాలకు రుణ భారాలు ఎక్కువ వేసేసి చాలా ఇబ్బంది పడుతున్నాం. అంతేకాకుండా అనధికార చర్యల వల్ల కూడా మేము చాలా సతమతం అవుతా ఉన్నాం. ఇప్పటికిప్పుడు వీరు తీసుకున్న నిర్ణయాల వలన ముఖ్యంగా క్యూసీ కారణంగా లోకల్ గా ఒక టెండర్ పిలిచేసి వారికి ఆల్రెడీ వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అన్ని చేసుకుని అగ్రిమెంట్ పిలవకుండా చేయకుండా వారిని సతావేదన చేస్తూ, అంతేకాకుండా ఎటువంటి టెండర్ లేని వాళ్లకు ఎక్కడి వాళ్ళకు విజయవాడ హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళతో మీకు క్వాలిటీ కంట్రోల్ చేయించేస్తామని చెప్పడము అసమంజసంగా భావించేసి ఈ సమ్మె కారణంగా చేస్తాము. అంతేకాకుండా ముఖ్యంగా మేము చేసిన పనులకన్నిటికీ రికార్డ్ చేయడానికి కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు 3 నెలలు 4 నెలలు జరుగుతున్న పరిస్థితి. ఈ క్యూసీ కారణంగా మరికొంత జాప్యం అయ్యే అవకాశం అయితే ఉంది. 3 నెలల కారణంగా చేయలేకపోయిన పనులకి ఇంకా అడిషనల్ గా ఇంకా 3 నెలలు చేపట్టే కార్యక్రమంగా ఉంది. అందుకని మేము నిరవధికంగా క్వాలిటీ కంట్రోల్ ని లోకల్ వారికి ఎవరికైతే ఉందో లోకల్ వారికి అప్పచెప్పాలని చెప్పేసి మేమందరం నిరవధిక సమ్మెగా మేము చెప్పడం జరిగింది. మా ఐక్య కారణంగా మేనేజ్మెంట్ వారు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కార్పొరేషన్ తప్పక దిగి వస్తారని ఆశిస్తున్నాం. అంతవరకు కూడా నిరవధిక సమ్మె చేపడతామని చెప్పేసి మా సంఘం తరఫున వీళ్ళకందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వినవించిన ఎట్లా అంటే ఎవరికైతే మీరు చేపడుతున్నారో, ఎక్కడైతే ప్రాసెస్ ప్రకారం ఉంటుందో, ఎక్కడైతే నీట్ గా జరుగుతుందో ఆ కార్యక్రమం చేపట్టకుండా మీరు ఎలాంటి టెండర్ లేని వారికి పిలవడమే తప్పు. మీరు టెండర్ ప్రాసెస్ అనేది ఉంది, ఆ టెండర్ ప్రాసెస్ ప్రకారమే మీరు క్వాలిటీ కంట్రోల్ ఇవ్వాలని చెప్పి మరీ విన్నపం చేసుకుంటాం. అంతేకాకుండా ముఖ్యంగా సిఎఫ్ఎంఎస్ దాన్ని మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసివేసేసి నిధి పోర్టల్ పెట్టినారు. సిఎఫ్ఎంఎస్ లో దాదాపు 2 ఏళ్లు మగ్గిన తర్వాత ఈ రోజు నిధి పోర్టల్ తీసుకొచ్చేసి దాదాపు సంవత్సరం కాలమైంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మగ్గుచుకుంటా మమ్మల్ని మభ్యపెట్టుకుంటా 3 ఏళ్ల కాలంగా మమ్మల్ని మభ్యపెట్టుకుంటూ వస్తున్నారు. 3 ఏళ్ల కాలంగా బిల్స్ అనేది ₹1 రాకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఈఎండీలు అయితేనేమి, బిల్లులు అయితేనేమి ఫర్దర్ గా ఎక్కాల్సినవి కూడా ఎక్కకుండా ఆ సిఎఫ్ఎంఎస్ నిధి పోర్టల్ అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టుకుంటూ వస్తున్నారు. దీని ముఖ్య కారణం ఏమిట్లా అంటే ఇక్కడ జరుగుతున్న అధికార అలసత్వం కావచ్చు, ప్రభుత్వాల ఆజమాయిష్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. కారణంగా ముఖ్యంగా ఇవన్నీ సమస్యలు తీర్చేంత వరకు కూడా కాంట్రాక్టర్లు సమైక్యంగా నిలిచి పనులు జరగకుండా అభివృద్ధి పనులు అడ్డుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటాం. వేణుగోపాల్, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆనరబుల్ ప్రెసిడెంట్. మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. మా ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు చెప్పిన అన్ని అవే సమస్యలు. ముఖ్యంగా మనం ఇప్పుడు ఐకమత్యం కావడానికి కారణం మనకి ఇక్కడ బిల్ ప్రాసెస్ లేట్ అవుతుంది. ₹1 పని మనం 10 రోజుల్లో చేస్తే, నెల రోజుల్లో చేస్తే బిల్లు రికార్డ్ చేసేకి 3 నెలలు అవుతుంది. దానికి క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ తెచ్చేకి అవన్నీ సమస్యలు చేస్తే 6 నెలలు అవుతుంది. కాబట్టి ముఖ్యంగా బ్యూరో ఆఫ్ హెరిటాజ్ కి ఇవ్వాలని చెప్పి అధికారులు నిర్ణయించినారు. మేము కోరేది ఏమంటే బ్యూరో ఆఫ్ హెరిటాజ్ సంస్థ లోకల్ గా లేదు, హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ కి మేము కార్ పంపించి ఆయనకు పిలుచుకొచ్చి ఇక్కడ మనం చెక్ చేయించి ఆయన సర్టిఫికేట్ ఇచ్చే వరకు మళ్ళీ టైం పడుతుంది. కాబట్టి మనకు లోకల్ గా ఉన్న క్వాలిటీ కంట్రోల్ కి ఎవరికైనా ఇచ్చి మాకు త్వరితగతిన మాకు చేయాల్సిందిగా మేము నిర్ణయించుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి బ్యూరో ఆఫ్ హెరిటాజ్ అనేది స్టేట్ లో అమరావతి కాడ నుంచి ఏ కార్పొరేషన్ మీరు తీసుకోండి, బ్యూరో ఆఫ్ హెరిటాజ్ ఉంది అంటే మేము దానికి యాక్సెప్ట్ చేస్తాం. ఎక్కడ లేని విధంగా కొత్తగా మన కర్నూలులో బ్యూరో ఆఫ్ హెరిటాజ్ అని తెస్తే వాళ్ళతో మనము ఇంతకుముందు అనుభవించినము. ఒక్క సర్టిఫికేట్ ఇచ్చేకి 6 నెలలు చేస్తున్నారు వాళ్ళు. అది కాక డబ్బులు విపరీతంగా బ్లాక్ మెయిల్ చేసి తీసుకుంటారు. కాబట్టి మేము దానికి వ్యతిరేకిస్తున్నాము.